పోడు భూముల వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. సోమవారం జిల్లాలోని చందూర్ మండలంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాల కోసం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోడు భూములు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ రాజేశ్వర్కు వినతి పత్రం అందజేశారు. చందూర్, గోవూర్ ప్రాంతాలలో 200 మంది భూములు సాగు చేస్తున్న రైతులు ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం కేవలం గిరిజనులకు మాత్రమే పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు ఉన్నారని సాధన సమితి నాయకులు నన్నేసాబ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములు సాగు చేస్తున్న వారికి కుల మతాలకు అతీతంగా పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తరగతులకు చెందినటువంటి నిరుపేద రైతులకు మాత్రం పట్టాలు తర్వాత ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మర్చిపోయింది. మేము పోడు భూముల సాధన కమిటీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాము. అనంతరం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ అందజేస్తాం. కాంగ్రెస్ ఎన్నికలలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి నిరుపేద రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక తరగతులు ఏదైతే పోడు భూములు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని పోడు భూముల సాధన కమిటీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు నన్నేసాబ్, పోడు భూముల సాధన కమిటీ కన్వీనర్. 200 కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తున్నాయి. ఆ 200 కుటుంబాల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఈ 4 సామాజిక తరగతులు గతంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల పట్టాలు ఇచ్చింది. అక్కడ సుమారు 30 నుండి 50 కుటుంబాలకు ఇచ్చింది ఎస్టీ వాళ్ళకు, అంటే గిరిజన, నాగపొడు. కానీ ఈ సామాజిక తరగతులు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ తెలంగాణ ప్రభుత్వం కేవలం గిరిజనులకి అని చెప్పిందా లేకుంటే అందరికీ అని చెప్పిందా? గతంలో అది గిరిజన చట్ట ప్రకారం, అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులు ఎవరైతే అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి అభ్యంతరం లేదు. కాకపోతే మేమేం చెప్తున్నామంటే వాళ్ళతో సమానంగా గత 30-40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు నిరుపేదలే, వాళ్ళ దగ్గర ఎటువంటి భూములు లేవు, ఆస్తులు లేవు. వాళ్ళు దాని మీద రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఇస్తామని. అవునవును. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ప్రచారంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. అందులో వీళ్ళు చెప్పలే. పోడు భూమి ఎవరైతే సాగు చేస్తారో నిరుపేదలు వాళ్ళకి పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీని ఎన్నికల హామీ కాబట్టి అది దానికి వెంటనే ఎవరైతే సామాజిక తరగతులు నేను చెప్పాను ఇప్పుడు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీలు ఈ నిరుపేద సామాజిక తరగతులకు కూడా పట్టాలు ఇవ్వాలని మేము పోడు భూముల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ మాట నిలబెట్టుకోవాలి. సమస్య పోడు భూముల సమస్య. ఈ రోజు పోడు భూముల సాధన కమిటీ ఆధ్వర్యంలో మీరు వచ్చారు. ఒకవేళ నిర్లక్ష్యం జరిగితే ఈ పోడు భూముల ఏదైతే రైతులు గాని కూలీలు ఉన్నారో వారి వెన్నంటి చివరి వరకు ఉంటారా లేకుంటే ఈ రోజు నుంచి ఇది చేస్తారా? మీరు ఎప్పుడు కూడా ఎర్ర జెండా, సిపిఎం పార్టీ, పోడు భూముల సాధన కమిటీ మేము పేరే పెట్టినాం. పోడు భూముల